ప్రేమ స్వరూపులారా, embodiments of love. విశ్వాసం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం. ఈ 5 సద్గుణములు ఏ మానవుని యందు ప్రకాశించుచుండును అట్టి మానవుని యొక్క సర్వస్వమును కూడాను భగవంతుడు వెంటనే జంటనే ఇంటనే ఉండి కాచుకుంటుంటాడు. The one with faith, the courage, the valor, intelligence, energy, and the chivalry will always receive God's encouragement and support. ఏ రంగమునైనను, ఏ కాలమునందైనను, ఏ ప్రదేశమునందైనను ఈ 6 గుణములు అత్యంత అవసరమైనటువంటి సద్గుణములు. At any point of time, anywhere, any place, any field for that matter, these 6 virtues are very essential. ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవునకు ఎట్టి విచారం కూడాను ఏనాటికిను తన్ను వెంటాడదు. Man with these 6 virtues will never get worried at any time. ఈ సద్గుణములు చదువుల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు. These noble qualities cannot be acquired through education, లేక మరొక గురువులు బోధించేటువంటి యొక్క బోధనలు కాదు. nor could it be received from the teaching of the preceptor, లేక ఏ తల్లిదండ్రులను కూడాను తమకు ఒక భాగంగా అందించేటువంటిది కాదు. nor could be handed over, passed on by the parents. ఇది కేవలము ఆత్మవిశ్వాసం చేతనే లభ్యమయ్యేటువంటివి. It's born out of the self-confidence. విశ్వాసం, సాహసం, ధైర్యం. మొట్టమొదటిది విశ్వాసం. First of all is the faith. మనం నిత్య జీవితంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో మనం నిత్యానుభవంలో మనకు గుర్తులకు వస్తుంటాయి. In our daily life, we know the postal department that come to our experience. మనం ఒక లెటర్ను రాసి ఒక కవర్లో పెట్టి దానిపైన కరెక్ట్ అడ్రస్ అనగా విలాసం రాసి దానిపైన ఒక స్టాంప్ కనిపించినప్పుడు అది ప్రక్క బజారుకైనా వెళుతుంది, లేక ఇంకే ఢిల్లీకైనా, ఏ కలకత్తాకైనా, ఏ బాంబేకైనా కూడా చేరుతుంది. If we post a letter with the address correctly written and the stamp also fixed there, it will certainly go either to the neighboring street or Delhi or Calcutta. ఈ విలాసమునకు ఈ స్టాంపుకు దూరము దగ్గర అనేటువంటి భేదములు లేవు. The address written and the stamp fixed there are beyond the distance. అదే విధముగానే భగవంతునకు దగ్గర వారు దూరం వారు అనేటువంటి భేదములే లేదు. Likewise, God does not find indifference between those who are near and far off. మన విశ్వాసము అనేటువంటి అడ్రస్ కరెక్ట్ గా రాయాలి. We have to write down this address of faith correctly. అనగా ఎట్టి విశ్వాసము, అచంచలమైన విశ్వాసం. What kind of faith? Unwavering faith. పరిపూర్ణమైన విశ్వాసము, The total faith. ఎట్టి సందేహములకు అవకాశం లేనటువంటి యొక్క విశ్వాసం. The faith that doesn't give any scope for any doubt. అట్టి విశ్వాసంలో విశ్వాసం అనేటువంటి అడ్రస్ ను కరెక్ట్ గా మనం రాయాలి. We should write this address of faith very clearly. ప్రేమ, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సెల్ఫ్లెస్ ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, అది ఏ స్టాంప్. We should also fix the stamp of love, wholehearted love, the selfless love. స్వార్థంతో కూడినటువంటి ఒక స్టాంపు ఇక్కడ ఏమాత్రము పనికిరాదు. If you fix the stamp of love full of selfishness, it is not valid. నిస్వార్థమైనటువంటి ఈ యొక్క స్టాంపును మనం ప్రేమను అందించాలి. You should just fix the stamp of love of selflessness. దృఢ విశ్వాసము, పూర్ణ ప్రేమతో కూడినటువంటి యొక్క ఈ స్టాంపు రెండింటి ద్వారా మీ ప్రార్థనలు భగవంతునికి డైరెక్ట్ గా అందిపోతుంటాయి. Your prayer will certainly reach God
if it has got the address of strong faith and the stamp of total love. ఇలాంటి విశ్వాసం అనేటువంటిది ఈనాడు చాలా కరువైపోయినది. That kind of total faith, strong faith, is scarce. ఆత్మవిశ్వాసం అనేటువంటిది అత్యంత దూరం అయిపోయినది. Faith in one's own self is far distant. తనను తానే నమ్మలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా నమ్మగలడు? The one who has no trust in his own self, how do you expect him to believe? 3 దినములు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నమ్మగలడు? The one who has no trust in his own self for 3 days, how do you expect him to develop faith in God? ఇలాంటి నమ్మకహీనుడైనటువంటి ఒక మానవులకు దైవం ఏనాటికి పరిపూర్ణంగా అనుగ్రహించడు. Faithless people can never experience the total divinity. కనుక ప్రతి మానవునకు విశ్వాసము అతి దృఢమైనటువంటిదిగా ఉండాలి. So every man should possess this strong faith. ఈ ప్రపంచంలో మానవుని యొక్క జీవితంలో అన్ని రంగముల యందు కూడాను విశ్వాసము అత్యవసరమైనటువంటిది. In every walk of life, in every field of our activity, faith is essential. మనం ఒక ఆఫీసుకు వెళుతున్నాం. We attend our office. ఆఫీసులకు వెళ్ళి తిరిగి వెనుకకు రాగలము, మన ఇంటికి చేరగలము అనేటువంటి నమ్మకమే లేకపోతే ఇతను ఆఫీస్కి వెళ్ళలేడు. We go to office in full faith that we would return safe, failing which we don't go at all. ఏ పని చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఈ పని నేను పరిపూర్ణంగా చేయగలను అనేటువంటి విశ్వాసమే లేకపోతే ఆ పనిలో తాను ఏమాత్రమూ ప్రవేశించడు, విజయాన్ని సాధించలేడు. When we undertake a task or any project, unless we are confident that we'll be able to accomplish it, we don't undertake it at all. కనుక జీవితంలో ప్రధానమైనటువంటిది విశ్వాసము. So in life, what is most important is faith. ఈ విశ్వాసం చేతనే ప్రాచీన మహర్షులు అనేక విధమైనటువంటి విజయాలను సాధిస్తూ వచ్చారు. Ancient sages, they were successful because of this faith. వారు చేసే అన్ని పనులు యందు కూడాను విశ్వాసంతో ఈ యొక్క గాఢమైనటువంటి దీని కింద ఏర్పడుతూ వచ్చింది. All tasks were undertaken by ancient sages in full faith. ఆ విశ్వాసంతో సాధించలేని కార్యములు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను కానరావు. In this world, there's nothing you cannot achieve and accomplish without faith. Samastano